డిఎస్పీ సార్ స్వయంగా నా మెడలో తాళి కట్టిన నా భర్త. ఇది నిజం, ఇందులో ఎలాంటి అబద్ధం లేదు. మరైతే నీకెవరూ లేరని అబద్ధం చెప్పి ఎందుకు మోసం చేశావు? నాకు కార్ యాక్సిడెంట్ అయ్యే టైంకి నేను ఒక పద్మవ్యూహం లాంటి కుట్రలో ఇరుక్కుపోయాను. నేను నిర్దోషిని అని ఎలా నిరూపించుకోవాలో అర్థం కాని పరిస్థితి. మారిపోయిన ఈ రూపంతో ఎటు వెళ్లాలో ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని అయోమయం. కానీ నేను నిర్దోషిని అని నిరూపించుకోవడం కోసం ఎక్కడో ఒక చోట ఉండి యుద్ధం చేయాలి. అందుకే నాకు ఎవ్వరూ లేరు అని మీకు అబద్ధం చెప్పాను. మీ ద్వారా శాంతినికేతన్లో ఆశ్రయం పొందాను. ఈ శాంతినికేతన్ నా అనుకున్న వాళ్ళు లేని వాళ్ళకి, కన్నబిడ్డల్ని బయటికి గెంటేసిన తల్లిదండ్రులకి, చెత్త కుప్పల్లో వదిలేసిన బిడ్డలకి, ఎటు వెళ్లాలో అర్థం కాని అభాగ్యులకి, ఇలా ఎంతో మందికి అమ్మఒడి లాంటిది. ఈ అమ్మఒడిలో మీరెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులుండొచ్చు. నా గురించి నిజం చెప్పుకోలేక మీకు అబద్ధం చెప్పానే తప్ప ఇందులో ఎటువంటి మోసం లేదు డాక్టర్. అయ్యో, మీ గురించి నిజం తెలియక అలా అన్నాను. ఐఎమ్ సారీ. అయ్యో పర్వాలేదు డాక్టర్. డాక్టర్, నాకు ఈ రూపం ఇవ్వమని నేను మిమ్మల్ని అడగలేదు. నా ఫైల్లో పల్లవి అక్క ఫోటో చూసి మీరు నాకు ఈ రూపాన్ని ఇచ్చారు. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందని ఆ రోజు నేను అనుకున్నాను. కానీ దీని వెనక దైవ నిర్ణయం ఉందని నాకు ఈ రోజే అర్థమైంది. దైవ నిర్ణయం ఏంటి? అవును డాక్టర్, నా ద్వారా ఆయన కన్న కూతుర్ని ఆయనకి అప్పగించేలా చేయడం కోసమే ఆ దేవుడు మీతో నాకు పల్లవి అక్క రూపాన్ని ఇప్పించాడనిపిస్తోంది. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. డిఎన్ఏ రిపోర్ట్లో నేను నిజంగానే పల్లవి అక్క అని మీరివ్వాలి డాక్టర్. అలా చేయడం మోసమవుతుంది కదమ్మా. డాక్టర్, మీరలా చెప్పకపోతే ఆయనకి కన్న కూతురు దూరం అవుతుంది. ఆ బాధతో ఆయన జీవితాంతం నరకం అనుభవిస్తారు. నిజమేనండి, నేను కాదనను. కానీ రిపోర్టు మార్చివ్వడం నా వృత్తికి ద్రోహం అవుతుంది. డాక్టర్, రాముడు వాలిని చెట్టు చాటు నుంచి చంపాడు. అది మోసం కాదు డాక్టర్. మంచిని బ్రతికించడం కోసం మరో మార్గంలో వెళ్ళినా తప్పు లేదు అని చెప్పడం. కానీ రిపోర్ట్ మార్చి రాసివ్వడం నేరమవుతుంది. ఈ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ ఆధారంగా ఈవిడ కాంచనవల్లి గారికి కన్న కూతురేనని నిర్ధారించడం జరిగింది.
పల్లవి కాదు. మీ దగ్గరున్న ఆ రిపోర్ట్ నిజం కాదు. అదంతా మోసం, కుట్ర, అన్యాయం. లేదు మేడం, మీ ఇద్దరి శాంపిల్స్ ఆధారంగా డిఎన్ఏ టెస్ట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్స్ 100% కరెక్ట్. ఆ రిపోర్ట్స్లో ఎలాంటి తప్పు గాని పొరపాటు గాని జరగలేదు. స్టాప్ ఇట్! తను నా కూతురు కానప్పుడు ఆ రిపోర్ట్స్ ఎలా నిజమవుతాయి? అమ్మా, మామూలుగా అయితే నువ్వు నన్ను చూసిన వెంటనే నన్ను నీ కన్న కూతురిగా ఒప్పుకోవాలి, దగ్గరకు తీసుకోవాలి. అలాంటిది నన్ను నీ కూతురు అని డిఎన్ఏ రిపోర్ట్స్ క్లియర్గా చెప్తున్న తర్వాత కూడా ఇంకా కాదంటున్నావేంటి? అవును, 100కి 100% నువ్వు నా కన్న కూతురివి కాదు. అవడానికి 0% కూడా అవకాశం లేదు. యువర్ ఆనర్, తను ఇప్పటి వరకు ఎక్కడుందో నిరూపించమని అడగండి. దాని ద్వారా తను నకిలీ పల్లవి అని మీకే అర్థమవుతుంది. పల్లవి గారు, ఇన్ని రోజులు మీరెక్కడున్నారు? శాంతినికేతన్ అనే స్కూల్లో. పల్లవి అనే పేరుతో ఇక్కడ టీచర్ ఎవరూ లేరమ్మా. అందుకు నిర్ధారించే ఆధారాలు మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? ఆ స్కూల్లో తులసి అనే పెద్దమ్మ గారు ఉన్నారు. ఆవిడ్ని విచారిస్తే నాకు సంబంధించిన వివరాలు మీకు దొరుకుతాయి, యువర్ ఆనర్. తులసి అనే ఆవిడ్ని కోర్టులో ప్రవేశపెట్టండి. తులసమ్మ, తులసమ్మ, తులసమ్మ. యువర్ ఆనర్, ఈవెంట్ని విచారించడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీ పేరు? తులసి. మీరెక్కడ పనిచేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు? శాంతినికేతన్ స్కూల్లో 10 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఈవిడ మీకు తెలుసా? తెలుసండి. ఎలా తెలుసు? ఎన్నేళ్లుగా తెలుసు? 6 ఏళ్లుగా తెలుసండి. 6 ఏళ్ల క్రితం ఈ అమ్మాయికి యాక్సిడెంట్ అవడం వల్ల గతం మర్చిపోయింది. ఈవిడికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈవిడ్ని తీసుకొచ్చి మా శాంతినికేతన్లో జాయిన్ చేశారు. తనకి గతం గుర్తులేదని, తనకు నానేవాళ్ళెవరూ లేరని అప్పుడు చెప్పింది. ఈ మధ్య తిరిగి మళ్ళీ తనకి గతం గుర్తుకొచ్చింది. విన్నారు కదా యువర్ ఆనర్, గతం మర్చిపోయిన నేను శాంతినికేతన్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను. నాకు గతం గుర్తొచ్చిన తర్వాత అనుకోకుండా ఒకరోజు మా శాంతినికేతన్ స్కూల్లో డిఎస్పి కార్తిక్ సార్ని కలిశాను. ఆనందంతో నేనే ఆయన భార్యనని చెప్పాలనుకున్నాను. కానీ కన్న కూతురు గురించి ఆయన కోర్టు చుట్టూ తిరుగుతున్నారని తెలిసి బాధతో నిజం చెప్పలేక ఆగిపోయాను. అందుకే మా కన్న బిడ్డని మాకు అప్పగించమని ఆ రోజు ఇదే కోర్టులో మీ ముందుకొచ్చాను. అబద్ధం యువర్ ఆనర్, అంతా పచ్చి అబద్ధం. తను చెప్పిన ప్రతి మాట, ప్రతి విషయం కట్టుకదే తప్ప అందులో ఒక్క మాట కూడా నిజం లేదు. ఒక్క సంఘటన కూడా వాస్తవం కాదు. తను ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని నాటకాలు ఆడినా తను పల్లవి కాదు కాదు కాదు. ఎందుకంటే నా కూతురు పల్లవి గురించి ఎవరికీ తెలియని ఒక రహస్యం నాకు మాత్రమే తెలుసు.
ఆ రహస్యం పచ్చి నిజం కాబట్టి, బలమైన సాక్ష్యం కాబట్టి తను నా కన్న కూతురు కాదు, నకిలీ అని ఇంత బలంగా చెప్తున్నాను. తను మీ కన్న కూతురు కాదని చెప్పడానికి మీ దగ్గరున్న ఆ రహస్యం ఏమిటి? నా కూతురు గుండె. మీరు కోర్టు వారికి వివరంగా చెప్పండి. నా కూతురు చనిపోయే ముందు ఆర్గాన్స్ ని డొనేట్ చేస్తూ సంతకం పెట్టింది. ఆ రోజు నా కూతురు గుండెని వేరే వాళ్ళకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. ఎస్ యువర్ ఆనర్. %% ట్రూ. మా తమ్ముడు భార్య పల్లవి గుండెని వేరే వాళ్ళకు పెట్టారు. ఈ విషయం నీకెలా తెలుసక్క? అనవసరంగా నోరు జారాను. చెప్పక్క, పల్లవి గుండెని వేరే వాళ్ళకి పెట్టారని నీకెలా తెలుసు? ఈ విషయాన్ని అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్తున్నావు? ఎలా అంటే నీ ద్వారానే తెలుసు. నా ద్వారానా? అవును. పల్లవి పోస్ట్ మార్టం రిపోర్ట్లో హార్ట్ లేనట్టుగా రాశారని నువ్వే ఒకసారి చెప్పావు కదా. చూసావా, సకల దొరికిపోయినా సరే ఎలా కవర్ చేసి తప్పించుకుందో. కంత్రి పనుల్లో ఆరితేరింది కదా. మాటలతో మాయ చేసి తప్పించుకోవడం తనకి పెద్ద లెక్క ఏంటి? ఆ రోజు నువ్వు చెప్పావు కాబట్టే పల్లవి గుండెని వేరే వాళ్ళకి పెట్టారని నేనిప్పుడు ఇంత బలంగా చెప్పింది. విన్నారు కదా యువర్ ఆనర్, నా కూతురు పల్లవి పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా గుండె లేదని చాలా క్లియర్గా రాసిందని అంటున్నారు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం యువర్ ఆనర్, నా కూతురు గుండెని వేరే వాళ్ళకి డొనేట్ చేస్తున్నట్టు ఆ రోజు నేనే సంతకం పెట్టాను. ఓవైపు నా కూతురు ప్రాణాలు పోతున్నాయని ఆ క్షణం నాకు తట్టుకోలేనంత బాధ ఉన్నా సరే, మరో ప్రాణం నిలబడుతుందని నాకిష్టం లేకపోయినా సరే సంతకం పెట్టాను. ఇక ఇప్పుడు మీరే చెప్పండి యువర్ ఆనర్, ఆ రోజు గుండెని తీసేసిన నా కూతురు ఈరోజు ఎలా బ్రతికొస్తుంది? ఆ రోజు అవన్నీ నా కళ్ళ ముందు జరిగాక కూడా తనొచ్చి నా కూతురు పల్లవి అని చెప్తే నేనెలా నమ్ముతాను? తనొక్కతే కాదు యువర్ ఆనర్, ఈ లోకమంతా కట్టగట్టుకొని వచ్చి చెప్పినా సరే నేను నమ్మను. ఎందుకంటే నా కూతురు బ్రతికుండడం అసాధ్యం.
డిఎన్ఏ రిపోర్ట్ ఏమో ఈవిడని మీ కన్న కూతురు అని చెప్తుంది, కానీ మీరేమో ఈ అమ్మాయి గుండెని వేరే వారికి పెట్టారని చెప్తున్నారు. ఎస్ యువర్ ఆనర్, ఎస్. ఆ రిపోర్ట్స్ అన్నీ అబద్ధం. నేను చెప్పింది సాక్ష్యాలతో కూడిన నిజం. ఆ సాక్ష్యం పేరే డాక్టర్ కైలాష్. అతనే మా అమ్మాయి పల్లవి గుండెని వేరే వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేసింది. దయచేసి నాకు గుండెనిచ్చి కొత్త జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి ఎవరో చెప్పండి సార్, ప్లీజ్ సార్. సారీ అమ్మా, నేను చెప్పకూడదు, అర్థం చేసుకో. చెప్పండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. డాక్టర్ కైలాష్ గారిని విచారిస్తే నేను చెప్పిన ప్రతి విషయం అక్షరాల నిజమని మీకే అర్థమవుతుంది. డాక్టర్ కైలాష్ గారిని కోర్టులో ప్రవేశపెట్టగలరా? ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు. నాకు కాస్త టైం ఇస్తే కైలాష్ గారిని ఇండియాకు పిలిపిస్తాను సార్. తను నా కూతురు పల్లవి కాదు, నకిలీ అని కోర్టు ద్వారా సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను యువర్ ఆనర్. ఓకే, మీ అభ్యర్థనను కోర్టు వారు మన్నించడమైనది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. అలాగే ఆవిడని మా క్లయింట్ కాంచనవల్లి గారింట్లో 3 రోజులు ఉండడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. అలా అనుమతి కోరడానికి కారణం? నా కూతురు ప్రవర్తన, లక్షణాలు ప్రతిదీ నాకు తెలుసు యువర్ ఆనర్. ఈ అమ్మాయి కొన్ని రోజులు మా ఇంట్లో ఉంటే తన ప్రవర్తనని నేను గమనిస్తాను. తను నా కూతురు పల్లవి కాదు అని చెప్పడానికి తను నా ఇంట్లో ప్రవర్తించే తీరు కొన్ని ఆధారాలుగా ఉపయోగపడతాయి. ప్లీజ్ యువర్ ఆనర్, నా ఈ అమ్మ బాధని అర్థం చేసుకోండి. ఏమ్మా, ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కాంచనవల్లి గారి ఇంట్లో ఉండడం మీకు సమ్మతమేనా? అలాగే జడ్జి గారు, ఉంటాను. వాదోపవాదాలు విన్న పిమ్మట సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత ఈ కేసులో కొన్ని సందేహాలు, కొన్ని అనుమానాలు ఉన్నాయని కోర్టు వారు నిర్ధారించడం జరిగింది. ఈ సందేహాల నివృత్తి కోసం డాక్టర్ కైలాష్ గారిని కోర్టులో హాజరుపరచాల్సిందిగా కోర్టు వారు ఆదేశించడమైనది. పల్లవి అని చెప్పుకుంటున్న ఈవిడ్ని ఒక 3 రోజుల పాటు కాంచనవల్లి గారింట్లో ఉండవలసిందిగా కోర్టు వారు ఆదేశించడమైనది. ఈ కేసుని వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేయడమైనది. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. పల్లవిని అని చెప్పుకుంటూ కోర్టుకొచ్చిన ఆ వ్యక్తి మీ కన్న కూతురు పల్లవి కాదు, నకిలీ పల్లవి అని నిరూపించడానికి ఇది మీకొక అద్భుతమైన అవకాశం మేడం. ఎలా? మీ కన్న కూతుర్ని మీరు 20 ఏళ్లు పెంచారు కాబట్టి మీ అమ్మాయి ఇష్టాయిష్టాలు, ఆహారపు అలవాట్లు, ప్రవర్తించే తీరు, గుణగణాలు, లక్షణాలు అన్నీ మీకు స్పష్టంగా తెలుసు. అర్థమైంది. ఆ నకిలీ పల్లవిని తీసుకొచ్చి మా ఇంట్లో పెడితే దాని ప్రవర్తన, ఇష్టాలు, అలవాట్లు నా కూతురు పల్లవితో మ్యాచ్ అవ్వవు కాబట్టి
ఆటోమేటిక్గా అది నకిలీదని అర్థమైపోతుంది. ఎస్ మేడం. మీ అమ్మాయి పల్లవి గుండెను తీసి వేరే వ్యక్తికి సర్జరీ చేసిన డాక్టర్ కైలాష్ గారు అమెరికా నుంచి వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ఎలాగో ఓ 1 రోజులు పడుతుంది. ఎలాగో డాక్టర్ కైలాష్ గారు చెప్పే సాక్ష్యం తిరుగులేని సాక్ష్యం కాబట్టి వాటికి తోడు ఆ అమ్మాయి నకిలీ పల్లవి అని నిరూపించే కొన్ని ఆధారాలను ఈలోపు మీరు సాధించగలిగితే ఇక కోర్టులో మీకు తిరుగుండదు మేడం.